తీసుకోండి సార్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే గౌతమ్, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఈ బాక్స్ గానీ ఆ తీవ్రవాదుల చేతులు పడుంటే పెను విధ్వంసం జరిగి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోయేవి. అంతేకాదు సార్, ఈ దేశం కోసం ఎంతో సేవ చేసిన మా నాన్నగారిపై దేశద్రోహి అనే ముద్ర పడేది. ఆ దిగులుతోనే మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. మీ నాన్నగారి గుండె చాలా గట్టిది. అంత గుండె ధైర్యం కలిగిన ఆఫీసర్ని మేమింతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆయనకేం కాదు, డోంట్ వరీ. అవును గౌతమ్, ఒకప్పుడు ఆయన కార్గిల్ వార్లో పాల్గొని మన దేశాన్ని గెలిపించారు. ఇప్పుడు నువ్వు దేశ రహస్యాలను కాపాడి తండ్రికి దగ్గర కొడుకు అనిపించుకున్నావు. బోత్ ఆర్ గ్రేట్. ఈ ఆపరేషన్లో నాతో పాటు మిసెస్ మీరా గారు కూడా పాల్గొన్నారు సార్. తను కూడా చాలా రిస్క్ చేశారు. ఓ అవునా, థ్యాంక్ యూ మీరా గారు. ఇప్పుడు మా అర్జున్ సార్ పైన ఎలాంటి కేసు ఉండదు కదా సార్? ఆయన పైన ఉన్న కేసులన్నీ కొట్టేస్తారు కదా సార్? షూర్ అండి. ఇప్పుడే గోవింద్ సార్కి ఫోన్ చేసి అర్జున్ సార్పై పెట్టిన కేసులన్నీ డిస్మిస్ చేయమని చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఇక మేము వెంటనే బయలుదేరాలి, మా నాన్నగారిని చూడాలి. ఇంత దూరం వచ్చి కనీసం కాఫీ తాగకుండా వెళ్తారా? కాఫీ తాగి వెళ్తురు గాని. రండి రండి గౌతమ్. హలో బేబీ, అహల్యం చంపేశావా? ఎలా చంపావు? కత్తితో పొడిచావా? గన్తో కాల్చావా? లేకపోతే లోయలోకి తోస్తావా? చెప్పు బేబీ. దాని డెడ్ బాడీ ఎక్కడుంది? మార్చురీలోనా, సమాధిలోనా? సారీ మామ్, నేను ఫెయిల్ అయ్యాను, ఓడిపోయాను. అసలు ఏమైందే? అహల్య మిస్ అయిందా? అదెలా తప్పించుకుంది? నన్ను గెలిపించాలని నువ్వు ట్రై చేసావు, నేను చేశాను, కానీ ఇద్దరం గెలవలేకపోయాం. తెలుసు తెలుసు, నువ్వు నాకంటే స్మార్ట్ కదా, దాన్ని ఎలా వదిలేసావు? దానికి చావు లేదు మామ్. అది గౌతమ్ ప్రేమ అనే అమృతం తాగింది. ఒకవేళ నువ్వో నేను దాన్ని చంపినా గౌతమ్ తన ప్రేమతో దాన్ని బ్రతికించేవాడు. శవాన్ని కూడా శ్వాస పీల్చుకునేలా చేసేవాడు. అదంటే వాడికి అంత పిచ్చి మామ్. ఏమంటున్నావు బేబీ? ఎన్నాళ్ళు మీరిదంతా చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పటికైనా గౌతమ్ నన్ను మళ్ళీ ప్రేమిస్తాడని, మా పెళ్లి జరుగుతుందని పిచ్చి దానిలా నమ్మి ఆశతో, ఓపికతో, సహనంతో ఎదురు చూశాను. కానీ మామ్, గౌతమ్ మనసులో నేను లేను. వాడు శాశ్వతంగా నన్ను అరెస్ట్ చేశాడు. ఎప్పటికీ నాకు దక్కడని అర్థమైంది. వాడి మనసంతా అహల్య మాత్రమే ఉంది, నేను లేను. అదితి, ఆర్ యు ఓకే? ఏడోకమ్మా, ఏడోకు. లేదు మామ్, నేను ఏడవట్లేదు. నువ్వు ఏడుస్తున్నావు అని తెలుసు. ప్లీజ్ అమ్మా, ఏడోకు. నువ్వు నాకు దూరంగా ఉన్నావు. దయచేసి ఎలాంటి ఆగడాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నీకేమైనా అయితే నేనేమైపోవాలి? నువ్వేమైనా చేసుకున్నావంటే నా మీదొట్టే. ఏంటి మామ్, నేనంటే ప్రేమ లేని వాడి కోసం చస్తానని భయపడుతున్నావా? నేను మరి అంత పిరికిదాన్ని కాదు. ఎస్ బేబీ, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. గౌతమే నీ జీవితం కాదు, నీకు వేరే జీవితం ఉంది. గౌతమ్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేస్తారంట. నేను ఈ కాశ్మీర్లో గౌతమ్ని వదిలేస్తున్నాను మామ్.
వాడికి నేను అక్కర్లేనప్పుడు వాడు కూడా నాకు అక్కర్లేదు. నేను రియలైజ్ అయిపోయాను. నా కోసం ఒక మంచి మ్యాచ్ చూడు, నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? ఆర్ యు ష్యూర్? నిజంగానే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను మామ్. థ్యాంక్ యూ బేబీ. నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకుందాం. సేఫ్గా తిరిగిరా బేబీ, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ మామ్. బాయ్. నేను కాశ్మీర్ వచ్చాను కదా, ఇందిరాకి సంబంధించిన ఏదో ఒక విషయం నేను ఇగ్నోర్ చేసినట్టున్నాను. అదేంటో కనిపెట్టాలి. కానీ గౌతమ్ అహల్య పెళ్లి ఈ కాశ్మీర్లోనే జరిగింది. ఖచ్చితంగా ఆ పెళ్లికి ఇందిరాకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అది కూడా ఏంటో తెలుసుకోవాలి. ఆ అహల్య గురించి ఏదైనా క్లూ దొరికితే దాన్ని అల్లాడిస్తాను. మేడం, కాఫీ. అయ్యో సార్, మీరు తీసుకొచ్చారేంటి? మీరు మన దేశ రహస్యాలను భద్రంగా తీసుకొచ్చారు. మీకు గౌరవం ఇవ్వడంలో తప్పేమీ లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మీరా గారు, మీరు ఇదివరకు ఎప్పుడైనా కాశ్మీర్ వచ్చారా? ఎందుకు అడుగుతున్నారు సార్? మిమ్మల్ని ఎప్పుడో చూసినట్టుందండి. ఎప్పుడు చూశారు? ఐ థింక్ మిమ్మల్ని ఇంద్రతో చూసినట్టు గుర్తు. అప్పట్లో ఇందరికి ఒక లవర్ ఉండేది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది మీరే కదా? చెప్పండి, మీరే కదా ఇంద్ర ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి? లేదు సార్, గౌతమ్ గారు చెప్తే వినడం తప్ప ఇంద్ర గారి గురించి నాకు పెద్దగా ఏమీ తెలీదు. కానీ మీరు అచ్చం అలానే ఉన్నారు. ఆ అమ్మాయి నాకు బాగా గుర్తు. మీరు తను చూడ్డానికి ఒకేలా ఉన్నారండి. ఇంద్ర గారు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నేను వేరు సార్. నా పేరు మీరా. నేను కేరళ నర్సుని. గౌతమ్ గారి బాబుని చూసుకోవడానికి వచ్చాను. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇది ఇంకా మాయ చేస్తూనే ఉంది. మీరా అని అబద్ధాలు చెప్తూనే ఉంది.